అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మాది పెద్ద కాకాని. చిన్న పిల్లలతో ఎండలో ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు? జగనన్న మీద అభిమానం. ఎందుకంత అభిమానం అభిమానం ఆయన ఇచ్చిన పథకాలను బట్టి పేదరికంలో ఉండే వాళ్ళు కాపాడాడు ఆయనే. కరోనా టైంలో కూడా కాపాడింది ఆయనే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు, దాని గురించి ఈసారి ప్రజలందరూ అసలు పసుపు కుంకమే వేస్ట్. ఆయన సరిగా బాగాను కూడా బాగోలు ఆయన ఇచ్చింది. ఏం పథకాలు ఇచ్చాడు చంద్రబాబు? ఇప్పుడు 3 గ్యాస్ బండ్లు అని లేదా మహిళలకు నెలకు 15,000 మడిచాడని పెట్టుకోమాను 3 గ్యాస్ బండ్లు అవ్వతాతలకు 4,000 రూపాయలు అనేసి అవన్నీ మేము నమ్ము. చంద్రబాబు మాటలు నమ్మే పనే లేదు. జై జగన్ 175కు 150 సీట్లు. ఆ పావల అప్పారావు గారు కలిశాడే వాడు చంద్రబాబు వాడు బాబు వాడు మా తాతడు మొత్తం దిగి వచ్చినా గానీ జగన్ ఇంటికి కూడా వేయలేరు. నెంబర్ 1 గెలుస్తాడు ఆయనే. అయితే ఏం చేశాడు? పేదరికంలో ఉండే పేదలు ఆదుకున్నాడా? ఎవరిని ఆదుకున్నాడు ఆయన? ఎవరిని ఆదుకోవాలా? జగన్ వచ్చినాక పేదరికంలో ఉండే వాళ్ళందరూ బయటకు వచ్చారు. జగన్ అంటే మాకు చాలా అభిమానం అండి. పేదవాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ ద్వారా అందినాయి. ఏ ఇంటికి సంక్షేమ పథకం అందలేదో చెప్పండి. అమ్మఒడి కాడి నుంచి, ఆసరా కాడి నుంచి, రైతు భరోసా కాడి నుంచి ప్రతి పథకం జగన్ ద్వారా అందింది. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక్క పథకం కూడా పేదలకు అందలేదు. ఏందండి ఇచ్చేది? ఏమి ఇచ్చాడని అప్పుడే ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వటానికి ఏమి ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు వల్ల ఒక్కళ్ళకన్నా హామీ జరిగిందా? ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా? పందులు గుంపులుగా వస్తాయండి, సింహాసింగిలుగా వచ్చింది. ఎవరు అయిపోకలేరు. ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారి కింద అసలు దేనికి పనికిరాడు. వాళ్ళు దేనికి పనికిరారు అంతే. కంచుకోటను బద్దలు చేశారండి. కిలార్ రోసి గారు బద్దలు చేసి కొట్టుకుంటూ వచ్చాడు. ఇంకా కంచుకోట లేదు, ఏమి లేదు. అసలు నరేంద్ర గారికి ఒక్క ఓటు కూడా సరిగ్గా పడదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 75 175కు 175 పాతిక కొడుతున్నాడు అంతే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. టీ వెన్నెల. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నీకు ఓటు వచ్చిందా? రాలేదు. కానీ ఈసారి మీ ఎవరికి ఓటేస్తే మంచి జరిగింది, లేకపోతే స్కూల్ కానీ ఎడ్యుకేషన్ పరంగా దేని పరంగా అయినా మా జగన్ మావయ్యకు ఓటేస్తేనే మంచిది. ఎందుకని అంటే అన్నీ మంచి చేస్తాడు. మా స్టూడెంట్స్కి అయినా పెద్దోళ్ళకైనా ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, పేదోళ్ళకి అన్నీ మంచి చేస్తాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి చదివిస్తానని చెప్తున్నాడు, కానీ ఇవ్వలేదు కదా. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇస్తానని చెప్తున్నాడు. ఈసారి గెలిపిస్తే మాకు నమ్మకం లేదు. పోయినసారి కూడా చాలా సార్లు చెప్పాడు, కానీ ఏమి ఇవ్వలేదుగా. అయితే ఇప్పుడు ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఇటుపక్క నరేంద్ర, ఇటుపక్క మురళీకృష్ణ గారు, వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మాకు మంచి జరిగిద్ది అని అనుకుంటున్నాం? మురళీకృష్ణ గారు. ఎందుకు? జగన్ మావయ్య ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మంచి చేస్తారు. అంటే ఇప్పుడు ఆయన కూడా 5 సంవత్సరాలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అంటే నువ్వు పుట్టుండకపోవచ్చు, కానీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటారు కదా, పలానా వ్యక్తి ఇలా చేస్తాడు, పలానా వ్యక్తి ఇలా చేస్తాడు. నేను విన్న దాని కాడ నుంచి జగన్ మావయ్య మంచి చేశాడు. మాకు అమ్మ ఒడి కానీ ఏదైనా మావయ్య మంచి చేశాడు. అయితే ఈసారి ఓటు మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరికి ఓటు వేస్తే మంచి జరిగిద్ది అని చెప్పి ఓటే ఇస్తా వాళ్ళు జగన్ మావయ్యకి. మా ఇంట్లో వాళ్ళందరూ జగన్ మావయ్యకి వేస్తారు. నాకు ఓటు హక్కు వస్తే జగన్ మావయ్యకే వేస్తాను. నమస్తే సార్, గోలముడిపాడు నుంచి వచ్చాను సార్. గోలముడిపాడు అండి. ఇక్కడ పొన్నూరు ఎలా ఉంది? ఎవరు వస్తే మళ్ళీ మంచి జరిగిద్ది? మళ్ళీ వైసీపీ వస్తేనే పొన్నూరు బాగుపడింది, మా జీవితాలు బాగుపడతాయండి. నీకేం మంచి జరిగింది? నాకు అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఆసరా వచ్చింది, గవర్నమెంట్ ప్రతి ఇది నాకు వచ్చింది సార్. ఇప్పుడు నువ్వు అన్ని చెప్పావు కదా, వీళ్ళు కూడా డబ్బులు ఇస్తానని చెప్తున్నారు, దానికి ఏం చెప్తావు? వాళ్ళు నమ్మను సార్. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, నమ్మను. నేను వేసేది జగన్ గారికి. నాకు అన్ని పథకాలు అందినాయి సార్. నాకు అవినీతి అన్నది ఏమీ లేదు. మాకు వైసీపీ వస్తే, జగన్ వస్తే మా పిల్లల చదువులు బాగుంటాయి, మా జీవితాలు బాగుంటాయి. మేము కొంచెం పొలం పని చేసుకునే వాళ్ళం సార్. కొంచెం పైకి లెగవాలి. మేము 2 పూటలు మంచి ఆహారం తినాలంటే జగన్ గారు రావాలండి. ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారు, ఇటు పక్క గోలబండి నరేంద్ర గారు, ఇద్దరి మధ్యన ఎలా ఉంటుంది? ఎవరు వస్తే మంచి జరిగిద్ది? అంబటి మురళీకృష్ణ గారు రావాలి, జగన్ గారు రావాలి.
కిలా రోసయ్య గారు రావాలి. ముగ్గురు వస్తేనే మాకు బాగుండేది సార్. జగనే రావాలి. ఓకే సార్.